నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్తోంది రేవంత్ సర్కార్. ఉగాది తర్వాత భారీగా ఉద్యోగాల భర్తీ చేయబోతోంది. ఇక దాదాపుగా 61,000 ఉద్యోగాలకు సంబంధించిన జాబితాను సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. 55,000కు పైగా ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఉగాది తర్వాత వారం లేదా 10 రోజుల్లో రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు కారుణ్య నియామకాలను కూడా చేపట్టే అవకాశం కనిపిస్తుంది రేవంత్ సర్కార్. మొత్తం మీద ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి నియామకాల ప్రక్రియ గురించి రేవంత్ సర్కార్ అయితే ఒక గుడ్ న్యూస్ చెప్పింది. పండగ తర్వాత అంటే కొత్త తెలుగు సంవత్సరం ఉగాది తర్వాత వారం లేదా 10 రోజుల్లో ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ను వెలువచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దీంతో నిరుద్యోగులకు ఇది ఆశాజనకంగా కనబడుతోంది. మొత్తం మీద రేవంత్ సర్కార్ అయితే ఒక గుడ్ న్యూస్ చెప్పబోతోంది. ఇటు కారుణ్య నియామకాలను కూడా భర్తీ చేయాలని సర్కార్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఉగాది తర్వాత నోటిఫికేషన్ల విడుదలకైతే ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ నెల 30 నుంచి భారీగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేసే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. మా కొలీగ్ ప్రవీణ్ ఉన్నారు. ప్రవీణ్, ఉగాది తర్వాత కొత్త నోటిఫికేషన్లు వెలువడే అవకాశం కనిపిస్తుంది. దాదాపు 55,000కు పైగా ఉద్యోగాల నోటిఫికేషన్లు వెలువడే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ప్రభుత్వం ఎలాంటి కసరత్తు చేస్తుంది? ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఉద్యోగాల నియామకాలు చేపడతామని, దాన్ని కొంత గత ఏడాదిలో కొన్ని ఉద్యోగాలు ఇప్పటికే నియమించే సంగతి మనకు తెలుస్తుంది. తాజాగా ఉగాది తర్వాత మరిన్ని ఉద్యోగాలు అంటే దాదాపు 61,000-62,000 ఉద్యోగాలను నియామకాలను సిద్ధం చేసి ఆ పోస్టుల జాబితాను సిద్ధం చేసే దిశగా అధికారులు ప్రభుత్వం ఏర్పాట్లలో ఉందని చెప్పొచ్చు. తెలంగాణలో నిరుద్యోగులకు ఇదొక శుభవార్తగా చెప్పొచ్చు. ఉగాది నుంచి అన్ని శాఖల్లో భర్తీకి కార్యాచరణకైతే ఇప్పటికే జాబితా అయితే రూపొందిస్తామని మొత్తం 61,500 చెప్పేటువంటి పోస్టుల జాబితాని సిద్ధం చేశారు. ఉగాది తర్వాత వారం 10 రోజుల్లో దాదాపు 55,418 వారం 10 రోజుల్లో ఉగాది తర్వాత 55,418 ఉద్యోగాలకైతే నోటిఫికేషన్లు విడుదల కాబోతూ ఉన్నాయి. 2023లో డిసెంబర్ నెలలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు అయితే ప్రభుత్వం దాదాపు 59,000 పోస్టులను అయితే భర్తీ చేసింది. తాజాగా పంచాయతీరాజ్ శాఖలో ఇచ్చినటువంటి నియామకాలు కార్య నియామకాలు ఏవైతే ఉన్నాయో వాటితోటి కలుపుకుంటే 58,000 పోస్టులు అయితే నియామకాలు జరిపింది కాంగ్రెస్ ప్రభుత్వం. తాజాగా ఇప్పుడు రాబోతున్న నోటిఫికేషన్లు కూడా కలుపుకుంటే మొత్తం 1,00,000 ఉద్యోగాలకు చేరువయ్యే దిశగా ప్రభుత్వం రీచ్ అవుతుందని చెప్పొచ్చు. పెండింగ్ లో ఉన్న కార్య నియామకాలను కూడా భర్తీ చేసి శిశు సంక్షేమ మహిళా శాఖలో ఇప్పటికే 13,000 అంగన్వాడీ పోస్టులు భర్తీ చేస్తామని అని పిలుపునిచ్చింది. రెవెన్యూ శాఖలో కూడా దాదాపు 11,000 పోస్టులను పరిపాలనాధికారి ఏదైతే ఉన్నారో GPO పరిపాలనాధికారికి సంబంధించిన నోటిఫికేషన్లు కూడా ఉగాది తర్వాత రాబోతూ ఉన్నాయి. అంగన్వాడీకి సంబంధించి ఇప్పుడు నోటిఫికేషన్ కూడా వచ్చాయి. మొత్తంగా ఉగాది తర్వాత దాదాపు 55,000 పోస్టులు అయితే భర్తీ చేసేందుకు అయితే ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ ఉందని చెప్పొచ్చు. రైట్, ఎస్, థ్యాంక్ యూ ప్రవీణ్. సో మొత్తం మీద 30వ తేదీ తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్లాన్ చేస్తుంది సర్కార్. ఇక ఉగాది తర్వాత వారం లేదా 10 రోజుల్లో ఉద్యోగాల నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉంది. 55,418 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తారని తెలుస్తోంది. మొత్తం 61,579 పోస్టుల జాబితాను సిద్ధం చేసింది ప్రభుత్వం. కారుణ్య నియామకాలను కూడా భర్తీ చేయాలని ప్లాన్ చేస్తుంది సర్కార్. సో నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్తోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.